నమస్తే. కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు మరోసారి ఒక లేఖ రాశారు. 10 రోజుల వ్యవధిలో ఇది 6వ లేఖ. ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రాల. కానీ ఈయన గత కొంతకాలం నుంచి రాస్తున్నటువంటి లేఖల్లో ఆయన పలు అంశాలని లేవనెత్తుతున్నారు చేగొండి హరిరామ జోగయ్య. ఇప్పుడు తాజాగా కాన్ఫిడెన్షియల్ అనే పేరుతో మరొక లేఖను రాశారు. రాసి ఏ నియోజకవర్గంలో జనసేన పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరో కూడా ఈయనే నిర్ణయించేశారు. ఇప్పటికే జనసేనలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్నికలకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఇరు నేతలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. మరోపక్క ఆశావాహులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జాబితా విడుదలవుతుందని. ఇలాంటి సందర్భంలో ఒక రకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, లేఖల్లో కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారని చేగొండి హరిరామ జోగయ్య మీద ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో తాజాగా రాసినటువంటి లేఖలో 6 పార్లమెంటు స్థానాలు, అలాగే 41 అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేయాలి. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, టీడీపీకి ఆ సీటు వదలొద్దు అనే అంశాలని ప్రస్తావించారు. ఆయన లేఖల మీద ఇప్పటికే జనసేనలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు పార్టీలో ఉన్న వారికే ఇది లేదు, కానీ ఈయనకి ఎందుకు అంత బాధ, అంత పెయిన్ ఎందుకు అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆయన రాసినటువంటి లేఖలో పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర జనాభాలో 25% జనాభా కలిగి ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు ఈ దిగువన మీకు సమర్పిస్తున్నాను. ఇవి తప్పనిసరిగా దక్కించుకోవాల్సిందిగా కోరుచున్నాను అని 6 పార్లమెంటు, 41 అసెంబ్లీ స్థానాలు ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా దానికి సంబంధించి ఉన్నాయి. నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనే అంశాలను కూడా ఈయనే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 6 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని, తూర్పుగోదావరి జిల్లా నుంచి 7, ఉమ్మడి విశాఖ నుంచి 7 పోటీ చేయాలని, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 2, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, అలాగే రాయలసీమ జిల్లాల నుంచి మొత్తం 9 మంది పోటీ చేయాలి. ఈయనే చెప్పేశారు. అసలు ఇప్పటికే 2 పార్టీల మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది ఇది. ఎందుకనంటే ఇప్పటికే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 2 పార్టీల నుంచి కీలకమైనటువంటి అభ్యర్థులే ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. ఇంక తెనాలిలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్. ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి హెడ్ఏక్తో సతమతం అవుతున్నటువంటి ఇరు నేతలు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ లేఖలో అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఆయన చెప్తే మనం వినాలా? అసలు ఆయనకి సంబంధం ఏంటి? ఆయన ఏమైనా పార్టీలో ఉన్నారా? కాపు నేత అయితే ఆయన చెప్పినట్లు చేయాలా అనేది కూడా జనసేనలో ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి ఈ వరుస లేఖలో అసలు దాని మీద కనీసం జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇలాంటి సందర్భంలో ఆయన మరి ఎందుకు ఈ లేఖల్ని సంధిస్తున్నారనేది, ఈ లేఖల్లో అంశాలు ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి అభ్యర్థి కూడా ఈయనే డిసైడ్ చేశారు హరిరామ జోగయ్య గారు. సో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు జనసేన నాయకులు. ఏదో అంటే ఆయన అలా చెప్తూనే ఉంటారు, మన పని మందే, మనం కానిద్దాం అన్న ఆలోచనలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే రానున్నటువంటి ఎన్నికల్లో మంచి స్ట్రాంగ్గా 2 పార్టీలు మారబోతున్నాయి. దీనికి సంబంధించి సర్వే రిపోర్ట్లు కూడా 2 పార్టీలకు అనుకూలంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి అనిశ్చితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ చేగొండి హరిరామ జోగయ్య ఆ లేఖలు అంత ప్రభావితం చూపవు, కానీ ఆయన రోజుకొక లేఖ రిలీజ్ చేస్తూనే ఉంటారు అనేది ఎక్కువగా వినిపిస్తోంది.